కామ్గా ఉంటూ రెడీ అవుతూ చల్లగా జల్లకొట్టనున్న జగన్. ఎన్నికల్లో గెలుపుకు స్కెచ్, ప్రత్యేకంగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలు ఎప్పటికీ ప్రజల్లోకి వచ్చేశాయి. ప్రధాన ప్రతిపక్షాన్ని అనుకుని ఉన్న ఆ జనసేన పార్టీయే ఇంత ఫాస్ట్గా ఉంటే అధికారపక్షమైన వైసీపీ ఏ విధంగా ఉండాలి? కానీ వైసీపీ ఇప్పుడు చాలా స్తబ్దతగా ఉంది. సైలెంట్గా ఉంటూనే అడుగులు వేస్తుందని అంటున్నారు సర్కార్ పెద్దలు. ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యూహాత్మక అడుగులు గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. చల్లగా అడుగులు వేస్తూ గట్టిగానే జల్ల కొట్టేలా ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయన వేసిన ప్రతి స్కెచ్ కూడా చాలా దూరం లక్ష్యం ఛేదిస్తున్నట్లే కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇందుకు నెల 25వ తేదీన ముహూర్తంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. తన పర్యటనను ఉత్తరాంధ్ర నుంచే మొదలు పెట్టబోతున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ చొప్పున 26 సభలకు ప్లాన్ వేస్తున్నారు. ప్రతిరోజు 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేటట్లుగా రూట్ మ్యాప్ రెడీ అయింది. ఈ పర్యటనలో జగన్ అభ్యర్థులను జనాలకు పరిచయం చేయబోతున్నారు. బహిరంగ సభలు జరుగుతున్న వేదిక మీద నుంచి పార్లమెంటు అభ్యర్థితో పాటు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను కూడా పరిచయం చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. 26 సభల్లోనూ అభ్యర్థులను ఇలాగే పరిచయం చేయాలన్నది జగన్ ఆలోచన. దీంతో మొదటి రౌండ్ ప్రచారం పూర్తవుతుంది. ఆ తర్వాత రెండో రౌండ్ ప్రచారంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెట్టినప్పుడు ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం ఉండాలన్నది జగన్ ఆలోచన. ఇప్పుడు జరగబోయే పర్యటనలోనే పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ అసంతృప్త నేతలను కూడా బుజ్జగించి కసరత్తు కూడా ఉందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే వీలైనంతలో తన పర్యటనలో భాగంగా తటస్థులుగా ఉండే ప్రముఖులతో భేటీలు నిర్వహించాలని జగన్ ఆలోచిస్తున్నారు. వీలైతే తటస్థుల ఇళ్లలోనే బస చేసి చుట్టుపక్క వాళ్ళతో మాట్లాడితే మరింత ఎఫెక్ట్గా ఉంటుందన్నది వ్యూహం. టికెట్ దక్కని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ భవిష్యత్తుపై భరోసా ఇవ్వబోతున్నారు. అభ్యర్థులను ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని పర్యటనలో పార్టీ నేతలు, కేడర్తో పాటు జనాలకు కూడా డైరెక్ట్గానే జగన్ వివరించబోతున్నారట. రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లను గెలుచుకోవాలన్నది జగన్ టార్గెట్. ఇందుకోసం గట్టి అభ్యర్థుల ఎంపికకు 1కి 10 సార్లు సర్వేలు చేయించుకున్నారు. వాటి రిపోర్టు ప్రకారమే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికీ 3 జాబితాలో 51 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో వారం రోజుల్లో మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించేయాలన్నది జగన్ టార్గెట్. అందుకని 25 నుండి పర్యటనలు వెళ్లేట్టుగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. దాదాపు ఇలాంటి షెడ్యూల్తోనే చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఇంకా బరిలోకి దూకలేదు. మరెప్పుడు దిగుతారో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.